ఇలా కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు గారు హాజరవడం జరిగింది. ఎలా ఉండబోతుంది రేపు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్? సార్, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కావాలని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వాళ్ళు ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు. సార్, వాళ్ళు కమిషన్ అనేది సంపూర్ణంగా ఎన్డీఎస్ఏ నివేదిక రాకుండా ముందే వీళ్ళు తయారు చేసి ఏదో తప్పులు జరిగినాయని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. దాని గురించి సంపూర్ణంగా మేము హరీష్ అన్న గారు సహకరిస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మా హరీష్ అన్న అన్నిటికీ ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళంటే మాకు గౌరవం ఉన్నది, కమిషన్ అంటే మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ప్రజలకు నిజాలు తెలియాలి. నినాక మొన్న మా హరీష్ అన్న తెలంగాణ భవన్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది అనేది ఒక పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే భాషలో కూడా అందరికి తెలియడం జరిగిందన్న. నినాక మొన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గంధమల ప్రాజెక్టు శంకుస్థాపన చేయనిపోయిందన్న. కాళేశ్వరం కూలింది కొట్టుకుపోయింది అన్నాడు. కానీ శంకుస్థాపన ఎట్లా చేస్తారన్న? మూసి నీళ్లతో గంధమల నింపుతారా? మూసి నీళ్లతో నింపుతాడా అన్న? వచ్చేది మలన సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి. మలన సాగర్ నీళ్ళు ఏనాక వస్తాయి అన్న? గోదావరి నీళ్ళే కదన్న. మరి కాళేశ్వరం కొట్టుకపోతే గోదావరి నీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి అన్న? గతంలో కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిరన్న. ప్రాజెక్ట్ వాల్యూ 1,00,000 కోట్లు కాలేదు. దశంటలకు మేము ఏం మాట్లాడతామన్నా? కేవలం ప్రజలకు వాళ్ళు ఇస్తా అన్నటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందో 6 గ్యారెంటీల గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కమిషన్ల పీరియడ్ కాలయాపన చేస్తున్నది. సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకపోయిందన్న. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరే? ఈ యొక్క బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారే? కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారే? కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ ఎందుకు రాదన్న? కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళకి గిట్టడం లేదు. కేసీఆర్ గారు అంటే వాళ్ళకు భయం, వెన్నులో వణుకుపుడుతున్నది. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు మంచి చేయడానికే వాళ్ళు ముందుంటారు. ప్రజల పక్షాన నిలబడేది మా బీఆర్ఎస్ పార్టీయే, ప్రజల పక్షాన నిలబడేది మా కేసీఆర్ గారే, ప్రజల పక్షాన నిలబడేది మా హరీష్ అన్న గారే. ఖచ్చితంగా ప్రజలకు, రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు మేలు చేసే విషయంలోనే మేము సంపూర్ణమైన ప్రజల కోసం మేము పనిచేస్తామన్నా. ఈ విచారణలో భాగంగా అవినీతి జరిగిందని తెలిస్తే మరి రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? కమిషన్ ఏదైతే ప్రశ్నలు అడుగుతుందో హరీష్ అన్న గారు ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాడు సార్. అంటే మీకేమైనా లీకులు వచ్చినాయా సార్? కమిషన్లో జరిగింది లీకులు అయినాయని చెప్పేసి మీరే అన్ని ప్రశ్నలు ఇస్తారు. కమిషన్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మా హరీష్ అన్న గారు అన్నిటికీ సిద్ధమయ్యే ప్రిపేర్ అయ్యే వెళ్ళిండన్న. వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఆధారాలతో సహా షో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మళ్ళీ కూడా మీకు రిపీట్ చేస్తున్నామన్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక 2 పిల్లర్లు మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలో ఒక 2 పిల్లర్లు పట్టుకొని కూలిపోయింది, కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేసింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఈ కమిషన్ ఉన్నది, గౌరవ కమిషన్ ఇది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లే ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఈ 2 పిల్లర్ల గురించే విచారణ చేస్తారా సార్? గతంలో మా ప్రభుత్వం వచ్చినాక పంట ఎంత ఈల్డింగ్ వచ్చింది, పంట ఎంత పెరిగింది, రైతులకు నీళ్ళు ఏనంగా వచ్చినాయి, చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోయినా పోలేవా? అప్పుడు ఎంత పంట పండింది? ఆనాడు మేము 2 పంటలకు నీళ్ళు ఇచ్చినాం కదా. మరి ఈరోజు నీళ్ళు ఎందుకు ఇస్తలేరు సార్? రిజర్వర్లు ఎండిపోయినాయి సార్. కాళేశ్వరం ధర 1,00,000 కోట్ల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. లేదు, కల్వకుంట్ల ఫామ్ హౌస్ వారికే నీళ్లు వారినాయి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి నేను చెప్తున్నా కదా సార్, వాళ్లకు కేసీఆర్ గారు అంటే భయము. దుష్ప్రచారాలు చేయడంలో, గోబల్స్ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ యొక్క ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి వాడు అచానక్ల ముఖ్యమంత్రి అయిండు. పోయి వాళ్ళని కలిసిండు, చంద్రబాబు నాయుడిని కలిసిండు. ఏం చేసారు ఇద్దరు? ఇప్పుడు దొంగలు కలిసి తెలంగాణ నిలనెత్తుకోబోతున్నారు. ఏడికెత్తుకోబోతున్నారు? బనకచర్ల ప్రాజెక్ట్ అని ఏపీలో కడుతున్నారు. ఆడ దానికి డిపిఆర్ ఉన్నదా? దానికి పర్మిషన్ ఉన్నదా? ఇదే కమిషన్ వాళ్ళని విచారిస్తుందా? అదే కేంద్రం వాళ్ళకి మద్దతు ఇస్తున్నదా? కేంద్రం నుంచి వాళ్ళకు పర్మిషన్స్ వచ్చినాయా? మా ప్రభుత్వం కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు తీసుకొచ్చింది. ఆనాడు మహారాష్ట్ర దగ్గర పర్మిషన్ తీసుకొచ్చింది మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీరు వితౌట్ పర్మిషన్ కడుతుంటే నీళ్ళు ఎత్తుకోపోతుంది ఇవ్వదాకా మీరు ఎందుకు సపోర్ట్ చేయరు సార్? మీరు మాట్లాడాలి కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మా బీఆర్ఎస్ పార్టీ సైన్గా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఎలాంటి పోరాటాలకైనా మా బీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా, మా హరీష్ అన్న గారు ఏ పిలిపించినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము అన్ని విధాలుగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఇలా కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు గారు హాజరవడం జరిగింది. అసలు ఎలా ఉండబోతుంది అంటారు? కాళేశ్వరం ఈరోజు హరీష్ రావు గారు హాజరైన విషయం ఏంటంటే అందులో ఏమి లేదన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసు. ఎందుకంటే నిన్న జరిగిన దత్తాత్రేయ మీటింగ్లో స్వయాన ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఇంతకుముందు ఆయన ఢిల్లీలో మోడీని గెలిచినప్పుడు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో నేను చెప్పిండట ఏమని, నా స్కూలు మీ దగ్గర అయింది, కాలేజీ చంద్రబాబు దగ్గర అయింది, జాబ్ కాంగ్రెస్లో చేస్తున్నా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం క్లియర్గా తెలిసింది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లన్నా పడగొట్టాలని ఆంధ్ర వాళ్ళతోటి కుమ్మక్కై, అదే చంద్రబాబుతోటి కుమ్మక్కై
ఓటుకు నోటు కేసులో 50 లక్షలు తీసుకపోయి దొరికిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆ విషయంలో కేసులో ఇప్పుడు మళ్ళీ జైలుకు పోవాల్సిన అవసరం వస్తుందనే ఉద్దేశంతో దీన్ని పక్కదారి పట్టిస్తేందుకే అందరూ మోడీ, చంద్రబాబు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకటై ఆడ ఏమి లేని కాళేశ్వరంలో ఏదో ఉన్నది అనే దాన్ని క్రియేట్ చేస్తూ 1కి 10 సార్లు చెప్తున్నావు తప్ప నీకు తెలియదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్ళ కొరకు, నిధుల కొరకు, నియామకాల కొరకు. అంటే నీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నుంచి వచ్చిన కాళేశ్వరం నీళ్ళు ఈరోజు తుంగతుర్తి, కోదాడు, సూర్యాపేట ఈ నియోజకవర్గాలకు అసలు వాటర్ అనేదే లేదు, తాగునీళ్ళు కూడా లేవు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు తాగునీరు చూసినావు. సమ్మరు ఏసంగి పంటలు కూడా ఈ టైం మే జూన్లో కూడా నీకు వద్దంటే నీళ్ళు అట్లాంటి ఉన్న కాళేశ్వరాన్ని ఏదో చిన్నగా కూలిందని, అది కూలిందా మీరు క్రియేట్ చేసిర్రా, మనం పొలం చేస్తుంటాం. ఇప్పుడు కాళేశ్వరంతో మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు. అవును. సో మరి కాంగ్రెస్ ఏమని ఆరోపిస్తుందంటే ఓన్లీ కల్వకుంట్ల వారి ఫామ్ హౌస్ల వరకే నీళ్లు వారినాయి తప్ప ప్రజలకు మాత్రం అందలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కల్వకుంట్ల ఫామ్ హౌస్కు నీరు వాహుడు కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా నీరు వచ్చినాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా మనం అంత పంట పండియలేదు. పంజాబ్, హర్యానా భారతదేశంలో మొదటి ప్లేస్లో ఉన్న ఇంతకుముందు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కాళేశ్వరం కట్టినాక నువ్వు ఆంధ్ర పక్క పోయినాక కూడా తెలంగాణ ఓన్లీ ఉమ్మడి 10 జిల్లాలు, తక్కువ జిల్లాలు ఉన్నా కానీ నీకు దేశంలో ఎక్కువ పంట వచ్చింది. అంటే మరి పంట పండినట్టే కదా, ఇంతకుముందు ఎందుకు పండలేదు? ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా పంట ఈరోజు తెలంగాణలో మొదటి ప్లేస్లో ఉందంటే నీకు 1,00,000 ఎకరాలకు నీరు వచ్చినట్టే కదా, పంట పండినట్టే కదా, భారతదేశంలో మొదటి ప్లేస్లో ఉన్నట్టే కదా. ఆడ తప్పేం లేదు కదా, తప్పులు చేసేది మీరు. ఆడ అవమానించాలి, కేసీఆర్ని అవమానించాలి. కేసీఆర్ అనే అతను అనుకోకుండా జస్ట్ ఒక మార్జిన్ 2% ఓడిపోయాడు. కానీ మళ్ళీ ప్రజలు ఇది గ్రహించారు. ఏ రంగంలో చూసినా కానీ తెలంగాణ వెనకబడిపోయింది, ప్రజలు దాన్ని గమనిస్తారు. నెక్స్ట్ మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, మిగిలిన టీడీపీ అన్ని ప్రతిపక్షాలు ఏ ఉన్నాయో వాళ్ళకు అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ మీద ఒక బురద చల్లాలి. ఎవరన్నా ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు ఏం ఆరోపిస్తారు? నువ్వు ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు ఆరోపిస్తారు. కానీ కేసీఆర్ విషయంలో అవినీతి చేసినావు, ఈ పని అంటే నువ్వు పని చేయలేదు, ఇక పని చేసి అవినీతి అంటున్నావు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? 88,000 కోట్లని ఆడ లెక్కలు చెప్తున్నాయి. నువ్వు 1,00,000 కోట్ల అవినీతి జరగలే కదా. 1,00,000 ఎకరాలు కాదు, ఎక్కువ పైసలకు ఆడ పంట సాగులోకి వచ్చింది. భారతదేశంలో మొదటి స్థానంలో పాడి ఈరోజు ఉన్నది. అంటే భారతదేశంలో మొదటి రాష్ట్రం ఉంది అంటే పాడి పండినట్టే కదా, కేసీఆర్ ఫలించినట్టే కదా. ఇంతవరకు వాటర్ సమస్య ఉంది, కానీ ఈరోజు ఉంది ఆ సమస్య లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇది ముమ్మాటికి ఇది అన్యాయం, అక్రమం. బీజేపీ కాంగ్రెసు టీడీపీ చేస్తున్న కుట్ర ఇది. అయినా కానీ కేసీఆర్ని వీళ్ళు ఏం చేయలేరు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, మున్ముందు భారతదేశంలో ఒక విధమైన మార్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎట్లా డెవలప్ అయిందో భారతదేశంలో కూడా ప్రవేశించి రాజకీయాలలో పని చేస్తూ భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఇలా కాళేశ్వరం కమిషన్ ఎదుట హరీష్ రావు గారు హాజరవడం జరిగింది. అసలు ఎలా ఉండబోతుంది రేపటి రోజున? ఏముంటుంది, కొండలు ఎలకలు మట్టినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి తప్ప ఏమీ లేదు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఈ మూర్ఖులకు అర్థం కాదు. కాళేశ్వరం గురించి అర్థం కావాలంటే కూడా వాళ్ళు చాలా ఎదగాలి. ఎందుకంటే 70 సంవత్సరాల వాళ్ళ పాలనలో తెలంగాణ అనేది ఎడారి ప్రాంతంగా ఉన్నది. దాన్ని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మొత్తం 60-70% తెలంగాణకు 70% తెలంగాణకు నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే కాళేశ్వరం ద్వారా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరిగిందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి తుమ్మిడిహట్టి కావచ్చు, మిగతా ఇతర ప్రాజెక్టులన్నీ కూడా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలలో ఉండి పూర్తి చేయకుండా కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, తెలంగాణ నీళ్ళు ఇవ్వకుండా ఎడారిగా మార్చింది ఆ 2 పార్టీలు. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చినాక మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజున్న గవర్నర్ విద్యాసాగర్ రావు గారిని ఒప్పించి అక్కడ ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని మాట్లాడి అక్కడ 2 రాష్ట్రాల నదీ జలాల వివాదం లేకుండా అగ్రిమెంట్ చేసుకొని వచ్చి ఈరోజు మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. దానివల్ల 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న వివాదం, అంతర్రాష్ట్ర జల వివాదం లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేసిండు కేసీఆర్ గారు. ఆయనకు 2 రాష్ట్రాల నదీ జలాల వివాదం ఉంటే ఆ ప్రాజెక్టు ఎన్నటికీ పూర్తి కాదు, ఇంకా 50 సంవత్సరాలైన ఈ విధంగానే పెడతారని ఆంధ్ర నాయకులు కావచ్చు, ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కాళ్ళడ్డ ఇస్తుంది కనుక ఏ వివాదం లేకుండా నదీ గర్భంని నీళ్లు ఉండే విధంగా మేడిగడ్డ దగ్గర 365 రోజులు నీళ్లు దొరుకుతాయి కనుక, నీటి లభ్యత ఉన్నది కనుకనే 70% నీటి లభ్యత ఉన్నది కనుకనే మేడిగడ్డని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ మూర్ఖుల కాంగ్రెస్ నాయకులు మూర్ఖులకు అర్థం కాదు దాని గురించి.
ఈరోజు ఏం మాట్లాడినా కానీ తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా మేడి దగ్గర ఎందుకు కట్టిరంటారు? తుమ్మిడిహట్టి దగ్గర 360 రోజులు నీటి లభ్యత ఉండదు. మేడిగడ్డ దగ్గరనే 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది. తుమ్మిడిహట్టి కాకుండా దిగువన ఉన్న కాళేశ్వరం ఎందుకు ఎంచుకున్నారని చెప్పేసి అదే కదా మేము చెప్పేది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత 365 రోజులు సరిపోని నీరు ఉండదు. మేడిగడ్డ దగ్గర 365 రోజులు తెలంగాణకు సరిపోయే నీళ్లు ఉంటాయి. అదేవిధంగా విభజన చట్టం ప్రకారం మనకు 957 టీఎంసీల నీళ్లను కేటాయించడం జరిగింది. ఆ నీళ్లను వాడుకోవాలంటే ఈ రోజు మనం మేడిగడ్డ కావచ్చు, తుపాకులగూడెం కావచ్చు, 2 ప్రాజెక్టులను పూర్తి చేసినట్టయితేనే 365 రోజులు తెలంగాణకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని తెలంగాణ సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు ఒక ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిండు. ఈ కాంగ్రెస్ నాయకులకు మూర్ఖులకు అది అర్థం కాదు. ఈరోజు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తాను రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఎవరు కంప్లీట్ చేశారండి మల్లన్న సాగర్ని? కేసీఆర్ గారు కాదా? ఈ మూర్ఖులు ఈరోజు హైదరాబాద్ 30 టీఎంసీల గోదావరి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు? కేసీఆర్ కంప్లీట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోటే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేయనట్టయితే రేవంత్ రెడ్డి పోయి మొన్న ఎందుకు శంకుస్థాపన చేసిండు? మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తారు ఎందుకు అనౌన్స్ చేసిండు? అంటే అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాదా? కాళేశ్వరం నీళ్లు కాదా? అది కాళేశ్వరం పనే చేయదంటారు. మరి హైదరాబాద్ 30 టీఎంసీలు నీళ్ళు ఎట్లా తెస్తాడు ఈ రేవంత్ రెడ్డి? కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతుండే ఈ ముఖ్యమంత్రి. కామన్ సెన్స్ లేదా అనేది కూడా అర్థమైతలేదు. ఎంతసేపు ఉన్నా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, ఆయనను బట్టగాల్చి మీదేయాలి, ఆయనను ప్రజలల్లో ఆయన మీద అబాండాలు వేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆయనకు ప్రజలను ఉన్న క్రేజ్ని కానీ ఇమేజ్ని కానీ తక్కువ చేయాలనే విధంగా కుంచిత భావంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరు కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు చేసిండు, మీరు అంతకంటే ఎక్కువ గొప్పగా చేసి చూపియండి, ప్రజలను మెప్పియండి. కానీ కేసీఆర్ గారు మీరు బురద జల్లాలనే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే మీకు ఉచిత మనస్తత్వం. మీరు గొప్పగా చేయలేరు కనుక చేసిన వాళ్ళను డౌన్ చేయాలి, వాళ్ళని బట్టగాల్చి మీద వేయాలి, వాళ్ళ మీద బురద జల్లాలనే ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు కదా. దీని ప్రాజెక్టు మీద పెట్టిన వ్యాయమే 95,000 కోట్లు అయినాక 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుంది? మురుకులు కాకపోతే వీళ్ళు మాట్లాడే మాటకు సబ్జెక్ట్ ఉందా, నాలెడ్జ్ ఉందా? వీళ్ళకు మురుకం మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంతసేపున కేసీఆర్ని బురద జల్లాలంటాడు. తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తుంటాడు. ఎట్లా సాధ్యమవుతుందా నీకు రేవంత్ రెడ్డి? అసలు నీకు సాధ్యమవుతుందా? కేసీఆర్ కట్టిన యాదాద్రిని తీసేస్తావా? కేసీఆర్ని కట్టిన సెక్రటరీని తీసేస్తావా? కేసీఆర్ నువ్వు రోజు మీటింగ్లు పెడుతున్న పోలీసు కంట్రోల్ టవర్ని తీసేయగలుగుతావా? ఏది మిషన్ భగీరథ తీసేయగలుగుతావా? కేంద్రం నీతి ఆయోగ్ కావచ్చు, కేంద్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఒకసారి చెప్పిండు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే పూర్తి చేసిండని చెప్పిండు. ఇది నిజం కాదా? నీ నల్లమల్ల పులిని అని చెప్తా ఉన్నావు కదా. నీ నల్లమల్లలో ప్రతిరోజు బిందెలు పట్టుకుని ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేది. ఈరోజు చేస్తుర్రా రేవంత్? ఈరోజు చేస్తుర్రా? ప్రజలు నీ నల్లమల్ల ఏరియాలో కేసీఆర్ గారు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాక ఎంత సస్యశ్యామలం ఉందో అక్కడ పోయి ఆడవాళ్ళని అడిగితే చెప్తారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేసింది. ఈరోజు కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఎట్లా ఇచ్చిండనేది అర్థమవుతుంది. కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు కాదండి, వందలాది ప్రాజెక్టులు 10 సంవత్సరాల నుంచి చేసి తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. కానీ ఈ మూర్ఖులకు అర్థం కాదు. ఎంతసేపు ఉన్న పదవుల పంపికి, డబ్బుల పంపికి, ఈ సీటు నాక ఆ సీటుని కానీ గొడవ పెట్టుకుంటా ఎంతసేపు దోచుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు. కేసీఆర్ని బదనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చిలిపి శాస్త్రాలు చేసినా, చిల్లర శాస్త్రాలు చేసినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని 100 ఫీట్ల లోతుకు భూమి పాతాళంలో పాతి పెడతారు ప్రజలు. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నారు.